MS PowerPoint. దీన్ని స్లైడ్స్ మనం చూపిస్తామండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. టెక్స్ట్ మరియు క్లిప్స్ రూపంలో దీన్ని అందించవచ్చు. మనం క్లిప్స్, యానిమేషన్ క్లిప్స్, ఆడియో క్లిప్స్, వీడియో క్లిప్స్ రాయడానికి, అలానే ఆల్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ కి ఎస్పెషల్లీ సూత్రాలు, నియమాలు, నిర్వచనాలు, ముఖ్య సమాచారం, వీటన్నిటికీ కూడా కీవర్డ్స్ ఎవరికైనా కానీ అతి త్వరగా అర్థమయ్యే విధంగా చిత్ర రూపంలో చూపించడానికి వీలుగా ఉండేది MS PowerPoint. నెక్స్ట్ MS Access. ఈ MS Access అనేది కనిపించని సాఫ్ట్వేర్. ఈ మూడింటిని కూడా కంట్రోల్ చేసేటువంటి లైక్ CPU లాగా MS Word కానీ, MS Excel కానీ, అలానే MS PowerPoint కానీ, వీటన్నిటిని కూడా వీటిలో దాచి ఉన్నటువంటి సమాచారాన్ని నిల్వ చేయడానికి, విశ్లేషణకి, నిర్వహణకి, నివేదికకి, సమన్వయానికి, పరిశీలనకి అనగా స్టోరేజ్, అనాలిసిస్, మేనేజ్మెంట్, రిపోర్ట్స్, కోఆర్డినేషన్ అండ్ అబ్జర్వేషన్ అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేర్ MS Access.